హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. అది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. జంట అని అర్థం, దక్షిణాయము అని, జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అనే పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉంటాము. బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. తెలుగువారి సృష్టి అది ఉగాది పండుగగా జరుపుకుంటూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా, ప్రకృతిలో మంచి పరిమాణాల ఆధారంగా జరుపుకునే పండుగ ఇది. మనమే క్యాలెండర్ మారిపోయిందని ఉత్సవాలు జరుపుకునే పండగ కాదు ఇది. ఎక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది. తెలుగువారి పండుగ అంటే ఉగాది అంటే వసంత శోభ మనసులో మెలుగుతూ ఉంటుంది. ఋతువులో రాజు అయినటువంటి వసంత ఋతువులో సంవత్సరం ప్రారంభం అవుతుంది. చిగురించడం చంద్రమాన ప్రకారం జరుపుకునే పండుగ ఉగాది. ఇక్కడ నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఎంతో ప్రాముఖ్యత ఈ పండుగ. అయితే ఉగాదిలోపు నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులను కొత్త సంవత్సరంలో మీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తాయని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఆ సంవత్సరం మొత్తం అయితే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే అందరూ ఉగాది రోజున గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఈరోజు ఒక్కరోజు అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు చికాకుగా ఉంటే సంవత్సరం అంతా ఏమి తెలియనో ఆటంకాలు, చికాకులు ఎదురవుతాయి. ఉగాది రోజున అందరూ ఆనందంగా ఉండండి. పాజిటివ్గా ఉండి సంవత్సరానికి ఆరంభించండి. ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అన్ని శుభ మాటలే మాట్లాడండి. పనులు చేయాలి. ఇక ఎంతో విశేషమైన ఉగాదిలోపు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని, లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటున్నారు. ఆ వస్తువులు ఏమిటో? మొదటి, దక్షిణావృత శంఖం. ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీ అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. మళ్ళీ ఉన్నవారు తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేనివారు మాత్రమే తెచ్చుకోవాలి. ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధము, పసుపు, కుంకుమల బొట్లు పెట్టి పూజ మందిరంలో ఉంచి పూజ చేసుకోవాలి. ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. రెండవది, తాటి ఆకు ముక్క. తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారు స్వరూపం. అమ్మవారు చెవులకు కమ్మలు తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి తాటి ఆకులు అంటే చాలా ఇష్టం. పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులను ఉపయోగించేవారు. ఉగాదిలోపు ఒక చిన్న తాటి ఆకు ముక్కను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు, కుంకుమలు పెట్టి మూటలా కట్టి పూజ మందిరంలో పెట్టి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక మూడవది, లక్ష్మీ గణపతి విగ్రహం. ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బులకి లోటు ఉండదు. అదృష్టం కలిసి వస్తుంది. గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోని తెచ్చి పూజ మందిరంలో పెట్టుకోండి. మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఉగాదిలోపు తామర పూసను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాదు. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే తామర పూసలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఎప్పుడు తామర పువ్వు మీదనే కూర్చొని ఉంటుంది. తామర పువ్వు నుండి వచ్చే తామర పూసను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజ గదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఐదవ వస్తువు
ఏకాక్షి నారికైలము. మామూలు కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి, కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికైలానికి ఒకే ఒక కన్ను ఉంటుంది. ఏకాక్షి నారికైలం బయట దొరుకుతుంది. ఈ ఏకాక్షి నారికైలం చాలా శక్తివంతమైనది కనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికైలం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపమైన గవ్వలు అలాగే లక్ష్మీ చక్రాలను ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా మారుతుంది. ధనలక్ష్మి తొలగిపోయి లాభం కలుగుతుంది. లేదా 6 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువుల్లో ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేని వారు మాత్రమే ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండి కోయిల పాటలు, మల్లె పరిమాణాలలో సిగురించిన ఆకులతో, పచ్చని చెట్లతో వసంత ఋతువుల్లో ప్రకృతి కొత్త అందాల సంతరించుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. వసంత ఋతువు చైత్ర మాసంలో మొదలవుతుంది. మనిషి మనసును బుద్ధి వికసింపజేస్తే ఆహ్లాదభరిత వాతావరణంలో చైత్ర శుద్ధ పౌర్ణమి ఉగాది నాడు మనం నూతన సంవత్సరంగా ప్రవేశిస్తూ తెలుగువారు తొలి పండుగ ఉగాది. ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లుని బ్రహ్మ ముహూర్తంలో లేచి వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని మామిడి తోరణాలను గడపలకు అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త బట్టలను ధరించి ఉగాది పచ్చడి దివ్యాచరణ ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారు ప్రత్యేక సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను, సుఖ దుఃఖాలను సమానత్వంతో స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. అరటి పండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయ, బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రధానిగా చెప్పుకుంటూ మన ఆయుర్వేద శాస్త్రంలో ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్యాలను తొలగించే అంశాలు కూడా ఉన్నాయి. వేప పూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు తయారు చేసిన ఉగాది పచ్చడి తినడం వల్ల వాతావరణ కల్ప దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక్కసారి తింటే, ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి మళ్ళీ ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్ముతూ ఉంటారు అని మన పెద్దలు చెప్పారు. ఉగాది రోజున అందరూ తప్పనిసరిగా ధరించాలి అని అంటున్నారు. ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుందని ఒక మాట. కొత్త బట్టలను కొనుక్కోలేని వారు పాత బట్టలను చక్కగా ఉతుక్కొని ధరించండి. అది మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. ఉతకని బట్టలను ధరిస్తే అది మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు కనుక అందరూ ఉగాది రోజున చక్కగా ఉతికిన బట్టలను ధరించండి. కొత్త బట్టలను ధరించండి. కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలను ఉతికినవి ధరించండి. ఇలా కొత్త బట్టలు వేసుకొని లేదా పాత బట్టలను వేసుకొని ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది అని, సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు, నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ఉగాది రోజున ఆడవాళ్ళు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ, లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ, లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలేమీ రాకుండా ఉంటాయి. సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అదే కాదు, ఉగాది రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవడం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. చీర ఒకటే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే దుస్తులను వేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి. ఆడవారు ఒకరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలి, ముతక అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే
దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి జరుగుతుంది, ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని, రాజయోగం పడుతుందని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను, బట్టలను ధరించండి. ఉగాది రోజున ఆడవారు ఈ చేతికి ఈ గాజులు ఉంటే తీసేయండి. బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉంటే వెంటనే ఈ గాజులను తీసేయండి. లేదంటే మీ భర్తకి ప్రాణగండం కనుక పెళ్ళైన ఆడవారు ప్రతి మహిళలు ఈ రంగులో ఉండే గాజులను వెంటనే తీసేయండి. ఉగాది వచ్చేలోపు ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులు ఉంటే తీసేయండి. ఇక ఉగాదిలోపు ఈ మూడింటిలో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరం అంతా ధనానికి, ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. నారద మహర్షి వంజనంలో పడి వివాహము జరిగి పిల్లలు మొదలై మానవ జీవిత చక్రకాలంలో ఇరుక్కపోయి ఒక రాజుని వివాహమాడి 60 మంది పిల్లలను పొంది పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో వారందరూ చనిపోతారు. అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ యువతి అనగా నారదుడు ఇదంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని చెప్పుతాడు. అదే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించిన సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది ఉగాది. యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ పర్వదినాన్న మనకు చైత్రమాసం ప్రారంభం అవ్వటం వల్ల ఆ రోజు నుంచి తెలుగువారు కొత్త సంవత్సరం దినంగా పరిగణిస్తాము. ఉగాది తెలుగువారు ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు. ఈ రోజున ఈ పండుగ తెలుగువారే కాకుండా దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర దేశాల్లో కూడా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఉపయోగించే చైత్ర మాసాన పంచాంగం ప్రకారం మొదటి నెలలో చైత్రమాస మొదటి రోజున చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఉగాది జరుపుకుంటూ ఉంటారు. దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సంవత్సరంలో జరగబోయే మంచి చెడులు అనేక ముఖ్యమైన విషయాలను పంచాంగంలో పండితులు ప్రజలకు చెబుతూ ఉంటారు. జనవరి నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ధ పాదముతోనే మొదలవుతుంది. ఋతువును కుసుమం అనే భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం అని. ఋతువుల కన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూయు వసంత ఋతువులోనే అంత ముఖ్యమైన అనుభూతులను భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా ఉగాది రోజు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి కొన్ని నియమాలను పాటించి సుఖ సంతోషాలతో సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.